మెండోర మండలం పోచంపాడు గ్రామంలో ఉన్నటువంటి బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల అండ్ కళాశాలలో పీడిఎస్యు బృందం దానికి సంబంధించినటువంటి పర్యటించడం జరిగింది. ఏదైతే ఫిబ్రవరి 23వ తేదీన జరిగినటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి ఘటన పైన నిజా నిర్ధారణ కమిటీగా ఒక బృందం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయనేటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది. మా పరిశీలనలో తేలినటువంటి అంశం ఏంటంటే అక్కడ చదివేటువంటి విద్యార్థిని తనకు అక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్ అనేటువంటి ఆయన మిస్బిహేవ్ చేస్తూ ఆమెకు ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి అనేక సార్లు చెప్పినా అక్కడ ఉన్నటువంటి క్లాస్ టీచర్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం జరిగిందనేటువంటి విషయం కూడా మాకు వెలుగులో వచ్చింది. అదేవిధంగా రేపు ఏదైతే వైస్ ప్రిన్సిపల్గా రాధిక మేడం గారు ఉన్నారో ఆ మేడంకి సంబంధించినటువంటి ఈరోజు ఎగ్జామ్ ఉన్నా కూడా నిన్న నుంచి అసలు ఏమాత్రం ఎవరికి చెప్పకుండా చేయకుండా ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయంపై మేము మాట్లాడడం జరిగితే ఆమె ఏమాత్రం స్పందించకుండా పొంతలేనటువంటి సమాధానం చెప్తా ఉన్నారు. అదేవిధంగా అమ్మాయి ఎవరికి లెటర్ రాశారని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. అమ్మాయి లెటర్ రాసిన సందర్భాలు లేవు. అక్కడ ఉన్నటువంటి క్లాస్ టీచరు రాధిక మేడం కలిసి ఒక లెటర్ని తయారు చేసి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి స్పష్టమైనటువంటి విషయం మాకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ అంశంలో ప్రధానంగా చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ క్లాస్ టీచరు కావాలనే నేపంతోనే అమ్మాయిని బ్లేమ్ చేయడం కోసము, అమ్మాయిని ఇరికించడం కోసం, అమ్మాయిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే క్లాస్ టీచర్ను అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ను రాధిక మేడంను తొలగించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే గతంలోనే నవంబర్లో జరిగినటువంటి సాయి లిఖిత్ అనేటువంటి విద్యార్థిని 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని మరణించడం జరిగింది. అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ ఘటన జరిగి అనేక రోజులు అవుతున్న ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏమాత్రం సద్దుమనగక ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేరు. సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. అక్కడ పూర్తిగా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసమే ఈరోజు వాడుకుంటున్నారు. పిల్లల్ని బలి చేస్తూ ఉన్నారు. పిల్లల్ని చదువు చెప్పడం పక్కన పెట్టి వాళ్ళు రాజకీయ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ జరిపించి దాంట్లో బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఎవరైతే వైస్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి రాధిక టీచర్ని అదేవిధంగా క్లాస్ టీచర్ని వెంటనే విధుల నుండి తొలగించాలి. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఏమాత్రం అధికారులు చర్యలు తీసుకుంటలేరు. ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా పునరుద్ధం కాకుండా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా దీంట్లో ఎవరు భాగమైనా కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అంశంపై ఈరోజు సబ్ కలెక్టర్ గారు కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన సార్ కూడా సానుకూలంగా స్పందిస్తాను, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. పేద విద్యార్థులు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఈ అధికారులకు ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని వారిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.